మదర్ థెరిసాను స్ఫూర్తిగా తీసుకొని కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన ఫాదర్ ఫెర్రర్ ని ఎప్పటికీ మరువలేమని మాజీ ఎమ్మెల్యే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ చౌదరి అన్నారు. ఫాదర్ ఫెర్రర్ జయంతి కార్యక్రమాన్ని అనంతపురం నగరంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ ఎదురుగా ఉన్న విన్నెంట్ ఫెర్రర్ విగ్రహం వద్ద భారీ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభాకర్ చౌదరితో పాటు ఆయన వర్గీయులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఫాదర్ ఫెర్రర్ కు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 5 దశాబ్దాల క్రితం మన జిల్లాలో నెలకొన్న పరిస్థితులు చూసి ఇక్కడ సేవా కార్యక్రమాల్ని ప్రారంభించారన్నారు. అనేక అడ్డంకులు ఎదురైనా ప్రభుత్వాలతో సమానంగా అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. అందుకే ఆ రోజు అవే ఆధ్వర్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. సేవా కార్యక్రమాలకు ఇది ప్రేరణగా నిలుస్తుందన్నారు. ఈ జిల్లా ఉన్నంత వరకు ఫాదర్ ఫెర్రర్ ను మరువలేమన్నారు. మానవత్వం కలిగిన వ్యక్తి ఈ భారతదేశంలో మదర్ తెరిసా మానవీయ కోణంలో పేద ప్రజల కోసం ఏ విధంగా ఆరాటపడిందో ఆ ఆశయ సిద్ధిని పుణికిపుచ్చుకున్న వ్యక్తిగా అణగారిన అనావృష్టి జిల్లా అనేటువంటి అనంతపురం జిల్లా రాయలసీమలో విన్సెంట్ ఫెర్రర్ గారు కొన్ని దశాబ్దాల కిందటే ఈ ప్రాంతానికి వచ్చి ఈ దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఏదంటే రాయలసీమ ప్రాంతం, అందులో అనంతపురం జిల్లా అని చెప్పి ఆయన యొక్క పరిశోధనలో పసిగట్టి ఈ ప్రాంతానికి వచ్చినటువంటి తరుణంలో అనేక రకాలుగా హరిజన, గిరిజన, బలహీన వర్గాలు, దళితులు, అదేవిధంగా ఎవరైతే కులాలకు మతాలకు అతీతంగామైనటువంటి పేద వర్గాలు ఉన్నారో వాళ్ళకి కూడు గూడు గుడ్డ ఇవ్వాలనేటువంటి కాన్సెప్ట్తో పాటు అదేవిధంగా విద్యాభ్యాసం కల్పించాలని రకరకాలుగా రైతులకు ఊరట కలిగించడానికి ఆ రోజు బావులు తవ్వించడానికి చెక్ డ్యాముల నిర్మాణం కానీ పలు రకాలుగా ఒక సామాజిక వేత్తగా విప్లవకారుడిగా ఈరోజు సామాజిక సేవ కోసం కష్టపడినటువంటి కూడా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు ఈ జిల్లాలో. అందులో భాగంగా అవే ఆధ్వర్యంలో ఆ రోజు ఈ కలెక్టర్ కార్యాలయం ముందర ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని, ఆయన ఫాదర్ ఫెర్రర్ జిల్లాకంతా కూడా ఫాదర్, అలాంటి వ్యక్తి యొక్క ఆశయాలని విధానాలని అప్పుడప్పుడు ఆయన వర్ధంతి కానీ జయంతిలో కానీ ఈ యొక్క విగ్రహాన్ని చూసినప్పుడు కనీసం కొంత ప్రేరణ కలుగుతుంది, కొంతలో కొంతైనా మానవతావాదంతో మెలుగుదామని ప్రజలకు కానీ లేదా పౌరులకు కానీ కలగాలనే భావనతోనే ఈరోజు ఇక్కడ ఆ రోజు ఏర్పాటు చేశాం. ఎన్ని అడ్డంకులు అవాంతరాలు ఎదురైనప్పుడు కూడా తిరిగి ఇక్కడే పునఃప్రతిష్ఠించడం, దీనిలో దళిత సంఘాలు అదేవిధంగా ఇతర నాయకులందరూ కూడా ఆ రోజు కలిసి వచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఊరు కాదు, ఈ అనంతపురం ఉన్నంత వరకు, ఈ జిల్లా ఉన్నంత వరకు, ఈ రాయలసీమ ఉన్నంత వరకు కూడా ఫెర్రర్ గారిని మానవతావాదులు ఎవరూ మర్చిపోలేరు. మానవతావాదుల యొక్క ప్రతీక, మానవత్వం కోసం అన్నింటిపరించేటువంటి విన్సెంట్ ఫెర్రర్ గారి యొక్క ఆశయ సిద్ధి కోసం అంకుతం కావాల్సిన అవసరం అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ మానవతా విలువలు పెంపొందించే ప్రతి ఒక్కరు కూడా ఫెర్రర్ గారిని చరిత్ర చలనం చేసుకుంటూ స్ఫూర్తిదాయంగా తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం.